హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? శుభం. మరి మీరు బాగుంటే నేను బాగున్నట్టే. మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి ఇప్పుడు వరకు మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మీరు అలా సబ్స్క్రైబింగ్ చేసుకోగానే నేను చేసిన వీడియోలన్నీ మీ ఫోన్లోకి తెగ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఎవరంటే రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ వైసీపీలో ఆడలేడీస్ అంతా ఓ చోట చేరి మీటింగ్ ఎట్టేసుకున్నట్లున్నారు. మరి ఆ మీటింగ్ సారాంశం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఎవరబ్బా అక్కడ? ఓహోహో, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి గారు చేత్తో మైక్ కట్టుకుని నిలబడ్డారంటే ఏదో పెద్ద మ్యాటరే ఉందన్నమాట. ఇదిగో పారక్కాయ్, ఆటే సమయం లేదు కానీ మ్యాటర్ ఏందో చెప్పు. వైఎస్ఆర్ మహిళా సైన్యానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తున్నాను. మన ఆర్మీ చీఫ్ అంతే కదా, కమాండర్. ఓరినాయనో ఏందిది? వైఎస్ఆర్ మహిళా సైన్యమా? ఇది ఎప్పుడు పెట్టారు? వైసీపీ లేడీస్ వింగుకు వచ్చిన తెప్పలా పారకాయ్. మరి ఎవరినో సీపుగా ఆర్మీ సీప్ అంటా ఉన్నావు. ఎవరబ్బా? ఓ పాలు ముఖం చూపెట్టమను. ఇదిగో కెమెరామెన్ గారు, ఓ పాలి ఆ పక్కనున్న ఆవిడ ముఖార విందం చూపించవయ్యా. మీకు కమాండర్ అంటే వాడు గుర్తు రావాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఆయన ఎన్ఐఏ కదా, నేషనల్ ఇండియన్ ఆర్మీ ఒకటి తయారు చేసి దాంట్లో అచ్చగా మహిళకి విభాగం ఒకటి పెట్టారు. ఫస్ట్ విభాగం కెప్టెన్ లక్ష్మి. అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కెప్టెన్ వరుడు కళ్యాణి. ఆమె వరుడు కళ్యాణినో వధువు కళ్యాణినో కాదు పారు అక్కాయి, వరద కళ్యాణి. ఆమెనే మీ సీపైన సుభాష్ చంద్రబోసు స్థాపించింది. అరే రే రే రే, ఆజాద్ హిందూ ఫౌజ్కి మీ వైసీపీ పార్టీకి ఏమైనా పోలికుందా? మీ పార్టీ నక్క అయితే ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నాగలోకం. పోయి ఎక్కడ నుంచి ఎక్కడికి ముడిపెట్టావు అక్క. వరద కళ్యాణికి అంత సీన్ లేదు కానీ నువ్వు పొగిడేసరికి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతా ఉంది. ఈ భజన కార్యక్రమం ఆపి వచ్చిన మ్యాటర్ ఎందుకు చెప్పు పారక్కాయ్. మళ్ళీ ఈరోజు మనం ఒక సైనికుల్లాగానే పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. తీరా ఎన్నికలు వచ్చాక ఓడిపోయారు. ఏందక్కో జగన్ రెడ్డి భజన మొదలెట్టు. దేశంలో ఎక్కడా చేయని మంచి చేశాడా జగను? నిజమా? మాకు తెలియదులే. నాకు తెలిసింది ఏందో చెప్పనా, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని అవినీతి చేశాడు. ఎక్కడా లేని జే బ్రాండ్లు తెచ్చాడు. దేశంలో ఎక్కడ దొరకని డ్రగ్స్ ఏపీలో దొరుకుతాయనే పేరు తెచ్చేసాడు. గాంజాయి స్మగ్లింగ్లో దేశంలో నెంబర్ 1గా నిలిపేశాడు ఆంధ్రప్రదేశ్ని. అందుకే పాతాళాకని పడేసేసారు జనం. నువ్వు అంటున్న మీ సైన్యానికి ఆ పాతాళం నుంచి లేపడం, జగన్ రెడ్డి లేవడం అయ్యే పనేనా? ఆ మొక్క మాట్లాడు, అంతేగాని సొల్లు భజన వద్దు. పోయింది నాకు. గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే.
మైక్ పట్టుకోగానే గొంతు పోయింది అంటున్నావు. జగన్ రెడ్డిని పాతాళం నుంచి లేపడం అవుతుందా లేదా అంటే గొంతు పోయిందని కిలకిలా నవ్వుతావు. ఇంత పారక్కాయ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుదే అంటావా ఏంది? పోనీ అది వదిలే. ఇప్పుడు ఏదో చెప్పబోతున్నావు, ఎవరిని ఆడిపోసుకోబోతున్నావు? చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా, అత్తనే. అదే కదా, అల్లుడు భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు? ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు. మొదటిగా సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మింది. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు నీకు ఈ విషయం చెప్పారా? లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విషయం నీకు చెప్పాడా? ఏంటో అంత పక్కనే ఉండి విన్నట్లు చెబుతున్నారు కదా అంతను. ఏది నిజమో ఏది అభూత కల్పనో తెలుసుకునే రోజులు పోయాయి. మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు, భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధా ఉన్నాడే లోకేష్, ఈ మహామేధా ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఇది మన ఒంటె ప్లస్ ఎడారి. ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు ఒంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి అంటే ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. తెలుగు టీచర్ అమ్మని ఇంగ్లీష్ స్టోరీలు చెబుతున్నావు ఏంది పారు అక్కాయి? కొంపదీసి మధ్య ఇంగ్లీష్ నావల్ చదువుతున్నావా? ఆయన నువ్వు చదివేటప్పుడు హై స్కూల్లో 7వ తరగతి నాన్ డీటెయిల్లో పుస్తకం ఉండి ఉంటుంది ఈ పాఠం. నువ్వు చదివి 6 పుస్తకాలు దాటడం లేదు కదా. ఇప్పుడు కూడా స్టోరీ అట్టా ఉంటుంది, కాస్త బుర్రవాడు. అయినా ఒంటి యజమాని అంటూ స్టోరీ చెబుతున్నావు కానీ యజమానికి బుర్ర లేదు అక్కడ. అంటే నువ్వు అనేది ఏంది? నీ పతిదేవుడికి ఆ మాత్రం జ్ఞానం లేదనా? అయినా ఐరన్ లెగ్ పెట్టే వరకు మామాళ్ళు బాగానే ఉన్నారుగా. అది సరే, ఇప్పుడు ఏమంటావు? నా విషయం చెప్తా వినండి. మీరేమైనా లైలా మజ్ను స్టోరీనా? సలీం అనార్కలి ప్రేమ కథనా? మొదర ప్రేమే కదా. ఆయన పెళ్ళి అయి సెట్ అంత కొడుకున్నా నువ్వు ఆయనకి గ్యాలం వేయడం ఏంది చీపుగా? సరే చెప్పు, వెనక సత్తామా? తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు 5-6 లక్షల మంది జనం తిరుపతిలో ఆ రోజు. ఆయన చెప్తూ, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక స్త్రీ నన్ను కాపాడింది, నన్ను ప్రాణాలు రక్షించింది, ఆమె ఒప్పుకుంటే ఆమెను మీ అందరి సాక్షిగా వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన నన్ను పిలిచారు, కమాన్ అండ్ అయాస్ లక్ష్మి అన్నారు. నేను లేచాను కుర్చీలోంచి వెళదామని, అంతే లైట్లు బంద్, మైకులు బంద్. ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. అది సంగతి. అప్పుడే ప్రకృతి ప్రకోపించింది, వద్దు అని చెప్పకనే చెప్పేసింది. మీ జీవితంలోకి ఈమె వస్తే మీ లైఫ్ గాఢాంధకారం అని ప్రకృతి చెప్పకనే చెప్పింది. అందుకే చీకటి, లైట్లు బందు, మైకులు బందు. పాపం ఎన్టీఆర్ గారికి అర్థం కాలేదు పాపం. అప్పుడు అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు నీ చేతిలో మైకు ఉండేది కాదు, నీకు ఆ నవ్వు ఉండేది కాదు, చాక్ పీసు డస్టర్ చేతిలో ఉండేది. ప్రకృతి వద్దు అన్నా సరే విరుద్ధం జరిగింది కాబట్టి ఎన్టీఆర్ గారికి ఆ పరిస్థితి వచ్చింది. బాగా నిజాలు చెప్పపోరు అక్కయ్య. ఇక సాలేళ్ళు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి, వయసు మీద పడుతుంది కదా, అని చేత బయలుదేరు.
అయిపోయి